2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మిథున రాశి వారికి లగ్నంలో గురువు ఉంటారు. శుక్రాచార్యులు 12వ స్థానం నుంచి 15 మే నుంచి ఆయన మీ లగ్నంలోకి వస్తారు. బుధుడు మీకు లాభస్థానం నుంచి 12వ స్థానానికి వస్తారు 15 మే నుంచి. మరియు బుధుడు మళ్ళీ మీ లగ్నంలోకి వస్తారు 29 మే నుంచి మాత్రం. కుజుడు దశమ స్థానం నుంచి లాభస్థానానికి వస్తారు. రవిగ్రహము లాభస్థానంలో ఉన్న రవిగ్రహము మీకు 15 మే నుంచి ఆయన 12వ స్థానానికి వస్తారు. దశమంలో శని ఉంటారు, నవమంలో రాహు ఉంటారు, తృతీయంలో కేతు అవుతూ ఉంటారు. ఇది గ్రహస్థితి. మీకు మిథున రాశి వారికి లగ్నంలో గురువు, శుక్రుడు కూడా 14 మే నుంచి లగ్నంలోకి వస్తారు. బుధుడు 29వ తారీఖు నుంచి మే తారీఖు నుంచి వస్తారు అనమాట. 29 మే నుంచి వస్తారు. బుధుడు కూడా లగ్నంలోకి వస్తారు. ఈ 3 గ్రహాలు లగ్నంలో ఉన్నాయి కాబట్టి చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మరీ ముఖ్యంగా 29వ తారీఖు నుంచి ఇంకా బాగుంటది. బుధాదిత్య యోగం జరగబోతుంది. బుధుడు మిథున రాశిలో చాలా బలంగా ఉంటారు. మిథున రాశి అధిపతి బుధుడు తన సొంత ఇంట్లో ఉండటం మూలంగా 29 మే నుంచి మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అవుతాయి ఉంటాయి. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా బిజినెస్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. 29 మే నుంచి మాత్రం ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలంటే కనుక బిజినెస్ పరంగా ఆ సమయంలో తీసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ధనపరంగా, కుటుంబ పరంగా ఈ మాసం అనేది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. చాలా బాగుంటది. లవర్స్ కి మాత్రం పంచమాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉంటారు 15 మే వరకు. ఎప్పుడైతే శుక్రుడు లగ్నంలోకి వస్తారో మీకు లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ మాసం అనేది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. చాలా ఆనందంగా అయితే ఉంటారు. శత్రువుల పరంగా ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. శత్రువులు మిత్రులు కూడా అయ్యే అవకాశం ఉంటది. ఈ మాసంలోకి వస్తే కనుక చాలా ఆనందంగా అయితే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ మాసంలో అయితే కనుక. మరీ ముఖ్యంగా 29వ తారీఖు నుంచి ఎక్కువ పెట్టండి. చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. ఈ మాసం అనేది సమస్యలు అయితే ఉండవు. సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో శుక్రుడితో బుధుడితో కలిసి ఉండటం మూలంగా, మంచి గ్రహాలతో కలిసి ఉండటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉన్నది. ఎవరైతే సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు సప్తమాధిపతి యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే కర్మకు కారణమైన శని దశమ స్థానంలో ఉన్నప్పుడు రిజల్ట్స్ అనేవి చాలా నిదానంగా ఉంటాయి. కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిఫలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. జాబ్ పరంగా ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక D10 చార్ట్ అంటే కెరియర్ చార్ట్ అనమాట, ఆ చార్ట్ లో కనుక శని కనుక బలహీనంగా ఉండటం కానివ్వండి, శత్రుగ్రహాలు చూడటం కానివ్వండి, ఈ విధమైన పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో ఇబ్బందులు అయితే ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.